అంత ఇట్లా మెత్తగా అయిపోయింది కదా. అలా మందంతా వేసుకోవాలా. ఇది నెక్స్ట్ వీడియో, అది కట్ అయిపోయింది వీడియో, మళ్ళీ పెడుతున్నాను నేను. రెండో వీడియో ఇది. ఫస్ట్ అది ఉడికే వరకు చూపించిన కదా, అది కట్ అయిపోయింది. ఇది లాస్ట్లో చూపిద్దాం మీకు అని రెండు పెట్టినాను వీడియో. ఇది కానీ చూడండి మీరు, అంతా అర్థమైపోతుంది. ఇది చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది వీడియో. ఇట్లా అంతా ఉడికించుకోవాలా. టమాటాలు నీళ్ళు లేకుండా పెట్టుకుంటే నెలైనా బయట బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు, నెల బయటే తినండి. నెల ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ మారిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుండదు. అందుకే ఇప్పుడు అయిపోయింది కదా, లాస్ట్ సీజన్ అయిపోయింది. అంతా అయిపోయింది. మసాలాలు వేసుకున్నాను, మసాలా వేసుకున్నాను దీంట్లో. ఇది కారం పొడిను, మెంతుల పొడి, కారం పొడి ఇదంతా వేసుకున్నాం. ఇంకా దగ్గరకు వచ్చింది. ఇంకా కొంచెం ఇదంతా ఈ మిరిపోల మిరిపోయినాక చాలా బాగుంటుంది. ఇది ఉడికి దీంట్లో నూనె తేలాలన్నమాట, అట్లా బాగుంటుంది. అయిపోయింది ఊరగాయ, బాగా వచ్చింది. లాస్ట్లో ఇంకా తర్వాత మనం లాస్ట్లో ఉంటాం కదా. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. మా పిల్లలు వస్తున్నారని చేస్తున్నది. చాలా బాగా తింటారు. ఇది కమ్మగా ఉంటుంది. ఇట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ ఊరగాయ. ఇది ఒక నెల తేమ లేకుండా డబ్బాలో, తేమ లేకుండా ఎండబెట్టుకొని డబ్బాలు వేసి పెట్టుకోండి. నెల అంతా బాగుంటుంది. ఇది ఏం కాదు, చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఊరగాయ. సూపర్గా ఉంటుంది ఈ ఊరగాయ. ఇట్లా వచ్చింది చూడు, అంతే ఊరగాయ చాలా బాగుంటుంది. ఊరగాయ అన్నంలో సూపర్గా ఉంటుంది. ఇదే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇది ఎప్పుడు ఊరగాయ చేయి, మా పిల్లలు అందరూ చేయవా అంటుంటారు మా పిల్లలు. అందుకే ఇది చేస్తున్నాం.